హాయ్ ఫ్రెండ్స్, పావురం మనం చూసే వాటిని అది ఇంకా స్పష్టంగా చూడగలదని మీకు తెలుసా? అలాగే పావులకి కనురెప్పలుండవు. అలాగే ఈగకు అన్ని స్లో మోషన్ లేదా ఫ్రేమ్లో కనబడుతుంది. మనం ఎలాగైతే ప్రపంచాన్ని చూస్తున్నామో అలాగే మిగతా జీవజంతువులు చూస్తాయా లేదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మనం కుక్క, పిల్లి లాంటి జంతువులకు ఈ ప్రపంచం ఎలా కనబడుతుందో అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇవి మాత్రమే కాకుండా షార్క్స్, చేపలు లాంటి వాటి గురించి కూడా తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మొదట మనం పిల్లి గురించి తెలుసుకుందాం. చాలా చోట్ల కనిపించే పిల్లి ఒక ఇంట్లో పెరిగే జంతువు. దీనికి తన యజమాన్ని ప్రేమించడం తప్ప ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ పిల్లికి ప్రపంచం ఎలా కనబడుతుందో చూద్దాం. మీరు జాగ్రత్తగా గమనిస్తే దానికి రెడ్, గ్రీన్ కనపడదు. దానికి ప్రపంచం బ్రౌన్, ఎల్లో, బ్లూ రంగుల్లోనే ఉంటుంది. రాత్రిపూట చీకట్లో పిల్లికి మనకన్నా 6 రెట్లు ఎక్కువ క్లియర్గా కనపడుతుంది. రెండో జంతువు ఫ్రాగ్, కప్ప. కప్ప కళ్ళతో చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్లో మనుషుల విజన్, రైట్ సైడ్ కప్ప విజన్ ఉంది. జాగ్రత్తగా చూస్తే దీనికి కదిలే వస్తువులు మాత్రమే కనిపిస్తాయి. అంటే దీని ముందుకు ఏదైనా ఫుడ్ కదలకుండా ఉంటే దీనికి కనపడదు. అయితే ఇది వెల్ డెవలప్డ్ ఆర్గానిజం. మనం ఇంకొక జీవి గురించి మాట్లాడుకుందాం. ఈ జీవికి అన్నిటికన్నా ముందు ఐసే డెవలప్ అవుతాయి. ఈ జీవిని యూగ్లెనా అంటారు. చెప్పాలి అంటే అసలు దీనికి ఏమీ కనిపించదు. కేవలం ఒక లైట్ని మాత్రమే డిటెక్ట్ చేయగలదు. వీటిని మనిషి కళ్ళతో కంపేర్ చేస్తే ప్రతి ఒక్కటి మనిషి కళ్ళకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత వ్యత్యాసం ఎందుకని? వేరువేరు జీవులకు వేరువేరుగా ఎందుకు కనబడుతుంది? అయితే ఇప్పుడు ఇక్కడ మీకు చాలా ముఖ్యమైన ప్రశ్న రైజ్ అవుతుంది. ప్రపంచంలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో దాదాపుగా అన్నిటి కళ్ళు కర్వ్డ్గా హోల్ లాగా ఉండి గుండ్రంగా ఉంటాయి. కానీ మీకు తెలుసా, ప్లానేరియా అనే జీవికి పక్కనే 2 కర్వ్డ్ హోల్స్ లాగా ఉంటాయి. ఇందులో లైట్ డిటెక్టింగ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. కర్వ్డ్ సర్ఫేస్ ఉండటం వల్ల లైట్ మొత్తం సెంటర్లో ఫోకస్ అవుతుంది. అయినా సరే దీనికి ఏది స్పష్టంగా కనిపించదు. ఇదిగో ఇలా ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్లో ఒక షేడ్ లాగా కనిపిస్తుంది. ఆబ్జెక్ట్ షేప్ను బట్టి ఇది డిటెక్ట్ చేయగలుగుతుంది. అయినా ఇవి మన కళ్ళతో ఎలా మ్యాచ్ అయ్యాయి? సమయంతో పాటుగా మల్టీ సెల్యులార్ ఆర్గానిజం డెవలప్ అవుతూ వచ్చాయి. ఆ కర్వ్డ్ హోల్స్ మెల్లిమెల్లిగా పెద్దగా అవుతూ వచ్చాయి. ఒక చిన్న బాల్లా మారి మొత్తానికి ఒక స్పియర్ షేప్ వచ్చింది. ఈ స్పియర్ 3 డైమెన్షనల్ గోళాకారంతో పాటు ఒక చిన్న హోల్ కూడా ఉంది. దాంట్లోంచి లైట్ లోపలికి రాగలదు. అంటే ఈ హోల్లో నుంచి లైట్ వెళ్ళి వెనక ఉన్న నర్వ్ని తాకగానే మన బ్రెయిన్ పనిచేసి తర్వాత ముందు ఉన్న వస్తువు కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా ఆ హోల్ మన ఐస్లో ఉంది. ఇది కేవలం ఒక సర్కిల్ కనిపిస్తుంది. దీన్ని సైంటిఫిక్ లాంగ్వేజ్లో ప్యూపిల్ అంటారు. కానీ ఐస్ యొక్క ఎవల్యూషన్ కేవలం మన ఐస్ విషయంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి విషయంలో జరిగింది. కానీ ఇంత వ్యత్యాసం ఎందుకు అంటే దీనికి సమాధానం జీవికి ఉన్న అలవాట్లు, పరిసరాల్ని బట్టి వాటి ఐస్లో ఎవల్యూషన్ జరిగింది. జీవం మొదటగా నీళ్లలో పుట్టిందని ఒప్పుకుంటున్నాం. అన్నింటికంటే ముందుగా పర్ఫెక్ట్గా అభివృద్ధి చెందిన జీవి జాలెస్ ఫిష్. ఇక ఇప్పుడు ఒక చేపకు ఎలా కనబడుతుందో చూద్దాం. మనం నీళ్లలో మునిగి చూసినప్పుడు మబ్బులా కనబడుతుంది, కానీ చేప స్పష్టంగా చూడగలదు. దీనికి కారణం దాని కళ్ళ ముందు ఒక లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ను మనం కార్నియా అంటాం. ఆ లెన్స్ మనిషికి ఉండే కార్నియా కన్నా చాలా ఎక్కువ కర్వ్తో ఉంటుంది. ఈ కార్నియా స్పష్టంగా చూడడానికి సాయం చేస్తుంది. చేపకు ఎలా కనబడుతుందో మీరు చూడాలనుకుంటున్నారా? ఇక్కడ మనం చూస్తే చేపలకు అన్ని రంగులు కనబడుతున్నాయి. ఒకవేళ షార్క్ గురించి మాట్లాడితే వాటికి కలర్ రిసెప్టర్స్ లేవు. అంటే వాటికి మొత్తం ప్రపంచం బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఉభయచర జీవుల కళ్ళ గురించి మాట్లాడుకుందాం. వీటి కళ్ళు నీళ్లలోనూ భూమి మీద కూడా చూడగలిగేలా పరిణామం చెంది ఉన్నాయి. ఇలా ఇవి నీళ్లలోనూ భూమి మీద చూడటానికి వీటి కళ్ళపైన ఒక ఎక్స్ట్రా కనురెప్ప ఉంటుంది. దాని నిక్టిటేటింగ్ మెంబ్రెయిన్, ఒక పారదర్శక మెంబ్రెయిన్ అంటారు. ఉభయచర జీవి కప్ప ఎప్పుడైతే నీళ్లలోకి వెళ్తుందో అప్పుడు ఈ మెంబ్రెయిన్ కళ్ళ మీదకి వస్తుంది. దాంతో అది అన్నిటినీ చూడగలుగుతుంది. దానివల్ల దాని కళ్ళు పాడవు కూడా. ఇప్పుడు రెప్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు మొట్టమొదటి రెప్టైల్స్ని చూడబోయేది స్నేక్లో. వీటి కళ్ళు కాదు, థెర్మల్ గ్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే వీటి కళ్ళు వేడిని సెన్స్ చేయగలుగుతాయి. దీనివల్ల ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. దీనికి ప్రపంచం రెడ్, ఆరెంజ్, ఎల్లో రంగుల్లో కనబడుతుంది. అందుకని దీనికి పగలు, రాత్రి అనే తేడా ఉండదు. దీని ముందు ఏదైనా ఎల్లో కలర్లో కదిలితే దానికి అది జంతువు, వెంటనే ఇది దాని మీద పడిపోతుంది. పావుకి కనురెప్పలు ఉండవు, దానికి బ్రిల్ ఉంటుంది. బ్రిల్ అంటే ఒక రకమైన పొలుసు, దీని కళ్ళ మీద ఉంటుంది. ఇది ట్రాన్స్పరెంట్ క్యాప్లా కనురెప్పపై ఉండి లోపలికి దుమ్ము పడకుండా కాపాడుతుంది. ఇక తర్వాత రెప్టైల్ గురించి మాట్లాడుకుందాం. ఊసరవెల్లి తన చుట్టూ ఉన్న పరిసరాలకి అనుగుణంగా రంగులు మారుస్తూ ఉంటుంది.
ఊసరవెల్లికి అన్ని నార్మల్, కలర్ఫుల్, క్రిస్ప్ మనలాగే కనబడుతుంది. కానీ దీని 2 కళ్ళను స్వతంత్రంగా తిప్పగలదు. దీని కళ్ళు తలకు పక్కవైపుగా ఉండటం వల్ల 360 డిగ్రీ వ్యూ దొరుకుతుంది. దీనికి స్వతంత్రమైన కళ్ళు ఉండటం వల్ల ఇది ఒకేసారి 2 వేరువేరు వస్తువులపైన ఫోకస్ పెట్టగలుగుతుంది. ఈ ప్రత్యేకత వల్ల ఇది దేనికి దొరకకుండా తప్పించుకోగలుగుతుంది. ఇప్పుడు మొట్టమొదటగా అంతరించిపోయిన జంతువుల గురించి తెలుసుకుందాం. అది బ్రతికి లేకపోవడం వల్లే మనం ఇప్పుడు జీవించగలుగుతున్నాం. అదే డైనోసార్. డైనోసార్ మన భూమి మీద ఉన్న అన్ని జీవుల్లో పెద్దది, విశాలమైన రెప్టైల్. కొన్ని డైనోసార్స్ పక్షులను చూసి అసూయపడి ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుపైకి గ్లైడ్ చేస్తూ ఎగరడం నేర్చుకున్నాయి. ఇవి ఎగరడానికి వీటి రెక్కలు ఎలా పరిణామం చెందాయో అలాగే వీటి కళ్ళు కూడా పరిణామం చెందాయి. ఇప్పుడు కొన్ని పక్షులు ఎలా చూస్తాయో చూద్దాం. పావురం. మన పైకప్పు మీద కూర్చొని చూసే పావురం ఎలా చూస్తుందో చూద్దాం. ఇది మనం ఎలా చూస్తామో అలానే చూస్తున్నట్టు ఉంటుంది, కానీ మన ముందు ఒక పెద్ద భూతద్దం పెడితే మనకు ఎలా కనిపిస్తుందో అలా దాని కళ్ళకి ఉన్న మ్యాగ్నిఫైడ్ లెన్స్ లాంటి లెన్స్ అన్నింటినీ పెద్దగా చూపడం వల్ల కింద పడి ఉన్న గింజలు పెద్దగా కనపడతాయి. అందువల్ల అది సులభంగా తీసుకోగలుగుతుంది. ఇక పక్షులకి రాజు ఈగల్, గద్ద గురించి తెలుసుకుందాం. దాని కళ్ళు చాలా తేజస్సుతో ఉంటాయని చెప్తూ ఉంటారు. దీనికి అన్ని రంగులు కనబడతాయి. అంతేకాకుండా యువి అంటే అల్ట్రా వైలెట్ కూడా. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి వాటికి. ప్రతి జంతువులోని మూత్రంలో యూరియా ఉంటుంది. దాన్ని యూవీ లైట్తో చూస్తే అది మెరుస్తుంది. ఏదైనా ఎలుక లేదా పాము మూత్రం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాక దాని మూత్రంలోని యూరియా ట్రేసెస్ అక్కడ ఉండిపోతాయి. వాటి సహాయంతో గద్ద తన వేటను కనిపెడుతుంది. దీని కళ్ళ లెన్స్ సైజ్ తొందరగా మార్చుకొని దాని సహాయంతో 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న ఏదైనా వస్తువు వరకు ఫోకస్ చేయగలుగుతుంది. అది దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఏ వస్తువులపైనైనా సరే తొందరగా ఫోకస్ అడ్జస్ట్ చేయగలుగుతుంది. ఇక ఇప్పుడు మన పెంపుడు జంతువు కుక్క గురించి మాట్లాడుకుందాం. కుక్కకు రెడ్, ఆరెంజ్ కనబడదు. దీనికి ప్రపంచం మొత్తం బ్లూ, వైలెట్ రంగుల్లోనే కనబడుతుంది. అంతేకాకుండా ఇది గ్రే కలర్లో ఉన్న 40 వివిధ రకాలను గుర్తించలేదు. ఇప్పుడు గుర్రం గురించి మాట్లాడుకుందాం. చూడటానికి గుర్రం కళ్ళ నుండి మీకు ఇలా కనబడుతుంది. మీరు చూస్తున్నారు కదా, ప్రపంచం గ్రే, ఎల్లో, బ్లూ రంగుల్లో కనబడుతుంది. దీని యొక్క కళ్ళు ముందు కాకుండా పక్కలకు ఉండటం వల్ల దీనికి ముందు ఏముందో సరిగ్గా కనపడదు. కానీ చుట్టుపక్కల 340 డిగ్రీస్ విజన్ ఉంటుంది. గుర్రం కళ్ళకి ఇలా పట్టీలు కట్టడం వల్ల చుట్టుపక్కల దృష్టి అటు ఇటు వెళ్లకుండా ఉంటుంది. చిన్న జీవుల గురించి ఆలోచిస్తే మనకి ఎలుకలు గుర్తొస్తాయి. ఎలుకలకు ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్లో స్లో మోషన్లో కనబడుతుంది. అలాగే వాటికి బ్లర్గా కూడా ఉంటుంది. ఇవి కూడా తమ కళ్ళను స్వతంత్రంగా తిప్పగలవు. అందుకని మనం వీటిని పట్టుకోవాలనుకున్నప్పుడు ఇవి ఒక కన్ను మన మీద, ఇంకో కన్ను దారి మీద పెట్టి మనకు దొరకకుండా వెళ్ళిపోతాయి. ఇక ఇప్పుడు ఇంకా చిన్న వాటి గురించి మాట్లాడుకుంటే, అంటే దోమల గురించి. ఈగలకు, తేనెటీగకు కళ్ళు వేల లెన్స్తో తయారు చేయబడి ఉంటాయి. దీన్నే ఒమాటిడమ్ అంటారు. ఈ అన్ని లెన్స్ కలిసి ఒక ఇమేజ్ని సృష్టిస్తాయి. దీనివల్ల అన్ని వస్తువులు చాలా స్లో మోషన్లో కనబడతాయి. అందుకనే వాటిని మనం చంపాలనుకున్నప్పుడు ఆ కదలికను స్లో మోషన్లో చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. వాటికి మనలా కాకుండా అల్ట్రా వైలెట్ లైట్ కూడా కనబడుతుంది. చివరిగా మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? మన భూమి, మన ప్రకృతి వివిధ రకాల జీవులకు వివిధ రకాలుగా కనిపిస్తుంది. కానీ ఈ క్రెడిట్ అంతా మన ఎవల్యూషన్కే చెందుతుంది. ముందు ముందు మన కళ్ళకి ఏదైనా మ్యూటేషన్ వస్తే మనం కూడా సూపర్ హ్యూమన్ ఐ సైట్తో చూడగలుగుతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.